హాయ్ అండి అందరికీ, నేను మీ అనుష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ 43. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టోరీలోకి వెళ్ళిపోదాం. ప్రణవ్ ఆ అమ్మాయి నవి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పగానే సౌమ్య జాను ఇద్దరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏంటి, నవి సార్కి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉందా అంటూ. అదే కదా చెప్తున్నాను అని ప్రణవ్ అంటే, నవి సార్కి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉందా అంది సౌమ్య ఇంకోసారి. ఏ ఉండకూడదా, తను మా క్లాస్మేట్, ఇద్దరూ సిన్సియర్గా 3 years లవ్ చేసుకున్నారు అని ప్రణవ్ చెప్తుంటే, మరి ఎందుకు విడిపోయారు అని ఆసక్తిగా అడిగింది సౌమ్య. నవి ఒక్కడే సిన్సియర్గా లవ్ చేశాడు, ఆ అమ్మాయి కాదు అని ఒక విరక్తి నవ్వు నవ్వాడు ప్రణవ్. సరే, ఇంటర్వ్యూకి వచ్చి వెళ్తుంది అంతే కదా, నువ్వెందుకు అంతలా భయపడుతున్నావు అని జాను అడిగితే, ఇంటర్వ్యూకి వచ్చి వెళ్తున్నట్టు లేదు, తన ఫేస్లో సంతోషం చూసావా, ఖచ్చితంగా తను ఈ రోల్కి సెలెక్ట్ అయినట్టుంది, అందుకే నవ్వుకుంటూ వెళ్తుంది అని ప్రణవ్ అన్నాడు. సెలెక్ట్ అయితే అయింది, ఇప్పుడు నవీ సార్ అమ్ములు లవ్లో ఉన్నారుగా, సూన్ దే ఆర్ గోయింగ్ టు మ్యారీ కదా, ఎందుకు నువ్వు ఇంత టెన్షన్ పడుతున్నావు అంది జాను. నీకు ప్రియా గురించి తెలియదు జాను, తను కావాలి అనుకున్నదంటే ఎంత దూరమైనా వెళ్తుంది. ఒకప్పుడు తను వద్దనుకోవడం వల్లే నవి ప్రియాకి దూరమయ్యాడు. ఆ అమ్మాయి దూరం పెట్టడం వల్ల నవి ఎంత బాధపడ్డాడో నేను చూశాను. అందరినీ వదిలేసి 1 year వాడు ఒంటరిగా బతికాడు తెలుసా. ఆ అమ్మాయి కోసం వాడు అంత బాధపడినా ఆ అమ్మాయి కనీసం వాడిని కేర్ కూడా చేయలేదు. వాడు వద్దు, తన కెరీరే ఇంపార్టెంట్ అని చెప్పి వాడిని వదిలేసి వెళ్ళిపోయింది. తర్వాత మూవ్ ఆన్ అయ్యి అమ్ములు లవ్లో పడ్డాడు నవి అని ప్రణవ్ చెప్తుంటే, ఇంత జరిగిందా నవీ సార్ లైఫ్లో అంది సౌమ్య. అవును సౌమ్య, తన గురించి తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు, తను ఒక సైక్ అని ప్రణవ్ చెప్తుంటే, ఇప్పుడు ఎలా మరి, ఆ అమ్మాయి జాబ్లో జాయిన్ అయితే నవీ సార్ని అమ్ములుని చూసి వాళ్ళిద్దరినీ విడదీయాలని చూస్తే అని అంది సౌమ్య. దానికి లేని ఆలోచనలు కూడా నువ్వు ఇచ్చేలా ఉన్నావు కదా మా తల్లే అని సౌమ్యని తిట్టాడు ప్రణవ్. నేను జస్ట్ చెప్తున్నానంతే, అయినా అది అమ్ములు జోలికి వస్తే ముందు మా చేతుల్లో ఉంటుంది, దానికి పోలేరమ్మ జాతర అంది సౌమ్య. అవును ప్రణవ్ గారు, వాళ్ళిద్దరూ అసలు ఎందుకు విడిపోయారు అని జాను అడిగితే, నాకు ప్రాపర్ రీజన్ ఏంటో తెలియదు కానీ తనే వాడిని వద్దు అనుకుంది కెరియర్ కోసం అన్నాడు ప్రణవ్. ప్రియా క్యాబ్లో వెళుతూ నవీ ఫోటోని తన ఫోన్లో చూసుకుంటూ, నిన్ను మిస్ చేసుకుని చాలా పెద్ద తప్పు చేశాను నవి, నేను దూరం అయితే నా గురించి ఏడుస్తూ బాధపడుతూ దేవదాసు అయిపోతావు అనుకుంటే, నువ్వేంట్రా ఎవరో అమ్మాయిని లవ్ చేశావంట, పెళ్ళి కూడా చేసుకోబోతున్నావంట, నా లైఫ్ ఎలాగో స్పాయిల్ అయిపోయింది కాబట్టి నన్ను ప్రేమించిన నిన్ను కూడా హ్యాపీగా ఉండనివ్వను. నువ్వు ఉంటే నాతోనే ఉండాలి, నా వాడివిగానే ఉండాలి, ఇంకొకరికి నిన్ను దక్కనివ్వను. వస్తున్నా నీ లైఫ్ని నా చేతుల్లో పెట్టుకోవడానికి, ఇంకొక 24 గంటలు అంతే. రేపే నీ ఆఫీస్లో అసిస్టెంట్ మేనేజర్గా జాయిన్ అయ్యి నిన్ను తనని విడదీయకపోతే నా పేరు ప్రియానే కాదు. నన్ను అప్పుడే మర్చిపోయి ఇంకొక అమ్మాయిని ఎలా లవ్ చేయగలిగావు? నన్ను మర్చిపోవడం అంత ఈజీనా? మర్చిపోవడం ఈజీనేమో కానీ నా చేతుల్లోంచి తప్పించుకోవడం కాదు. వెయిట్ ఫర్ మై కమ్బ్యాక్ మిస్టర్ నవేంద్ర అనుకుంటూ నవీ ఫోటోని చూస్తూ ఉంది ప్రియా. ఇంతలో ఆమె దిగాల్సిన ప్లేస్ రావడంతో క్యాబ్ ఆగింది. అక్కడ దిగేసి క్యాబ్కి డబ్బులిచ్చి తన ఫ్లాట్కి వెళ్ళిపోయింది ప్రియా.
ప్రియా ఫ్లాట్లో అడుగు పెట్టగానే వెనుక నుంచి 2 చేతులు వచ్చి ఆమెను గట్టిగా హత్తుకున్నాయి. ఇంకో 2 డేస్లో అమ్ములు బర్త్డే కావడంతో తనతో పాటు అమ్ములు సెలబ్రేట్ చేసుకునే ఫస్ట్ బర్త్డే అని ఏర్పాట్లన్నీ గ్రాండ్గా ఉండాలి, తనకి సర్ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పేసి చాలా ప్లాన్సే వేస్తున్నాడు నవి. ఇటు అన్విత కూడా అమ్ములు బర్త్డేకి గిఫ్ట్ కొనాలని చెప్పేసి అవినాష్ని తీసుకుని బయటకు వెళ్ళింది. ఒక మంచి బ్యాంక్వెట్ హాల్ బుక్ చేశాడు నవి అమ్ములు బర్త్డే సెలబ్రేట్ చేయడానికి. ఫ్లవర్స్, డెకరేషన్స్ అది ఇది అని చెప్పి చాలా గ్రాండ్గానే ప్లాన్ చేశాడు. అన్నీ ప్లాన్ చేశాడు కానీ గిఫ్ట్ దగ్గరకు వచ్చేసరికి ఏమి ఇవ్వాలి అని తర్జన పడసాగాడు. ఎంత ఆలోచించినా అమ్ములుకి గిఫ్ట్గా ఏమి ఇవ్వాలో అర్థం కాలేదు. ఆ ఆలోచనలోనే ఆ రోజు మొత్తం గడిపేశాడు. నవి చెప్తాను అన్న విషయం గురించి ఆలోచిస్తూ ఉంది అమ్ములు. భావనతో ఏ విషయం చెప్పాలి అనుకుంటున్నాడు, నా దగ్గర ఏమైనా దాస్తున్నాడా అని నవి గురించి ఆలోచిస్తున్న అమ్ములుకి ఆ రోజు ఎగ్జిబిషన్లో టెడ్డీ బేర్ వేషం వేసుకుని వచ్చి తనకి లైఫ్ మీద హోప్ కలిగించేలా మాట్లాడిన ఆ అబ్బాయి గుర్తొచ్చాడు. ఆ అబ్బాయి ఎవరో కానీ కరెక్ట్గా నిజమే చెప్పాడు. నాన్న చనిపోయిన బాధలో ఉన్న నాకు చాలా మోటివేషన్ ఇచ్చాడు. లైఫ్ ఎప్పుడూ సాడ్గానే ఉండదు, మనకు నచ్చిన విధంగా ఏదో ఒకరోజు ఖచ్చితంగా మారుతుంది అని అతను చెప్పిన మాటలు ఆ రోజు నా మనసు పైన చాలా గట్టిగా ప్రభావితం చేసినట్లున్నాయి. లేదంటే నాన్న చనిపోయినా తట్టుకోగలిగి బతికిన నాకు అంత పెద్ద నింద నా మీద పడితే ఇంత స్ట్రాంగ్గా నిలబడగలిగాను అంటే ఏదో మూల అతని మాటలు నన్ను ప్రభావితం చేశాయేమో అని ఆ అబ్బాయి గురించి ఆలోచిస్తూ ఉంది అమ్ములు ఇలా ఆలోచిస్తూ ఉంటే అమ్ములు ఎదురుగా ఉన్న డెస్క్లో కూర్చుని అమ్ములుకి తెలియకుండా బర్త్డేని ప్లాన్ చేస్తున్న నవికి పొలమారడంతో నవి దగ్గుతున్న దగ్గుకి ఆలోచనలోంచి బయటకు వచ్చి వాటర్ బాటిల్ తీసుకుని నవి దగ్గరకు వెళ్ళి తాగమని నవి చేతికిచ్చి నవి తల మీద చిన్నగా తట్టసాగింది అమ్ములు వాటర్ బాటిల్ నుంచి వాటర్ తాగుతూ థ్యాంక్ యూ అన్నాడు నవి మృదువైన స్వరంతో. ఇట్స్ ఓకే బావా అని అమ్ములు అనడంతో మేడం గారేదో డీప్ థింకింగ్లో ఉన్నట్టున్నారు అని నవి అనగా డీప్ థింకింగ్ ఏమీ లేదు బావా, నా చిన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి ఆలోచిస్తున్నాను అంతే అని అమ్ములు అంటే ఆ ఇన్సిడెంట్ ఏంటో నాకు చెప్తే నేను తెలుసుకుంటాను కదా అని నవి అడగడంతో నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు మా నాన్న చనిపోయారు. అప్పుడు అనిరుద్ బావ వాళ్ళతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా. నేను మూడీగా ఉన్నానని అన్విత అనిరుద్ బావ నన్ను ఎగ్జిబిషన్కి తీసుకెళ్లారు. అక్కడ ఒక అబ్బాయి నాకు కొంచెం మోటివేషన్ ఇచ్చాడులే, టెడ్డీ బేర్ వేషం వేసుకుని వచ్చి అని అమ్ములు చెప్పడంతో నవికి ఒక ఐడియా స్ట్రైక్ అయింది. తన బర్త్డే రోజు సేమ్ అప్పుడు ఎలాగ టెడ్డీ బేర్ వేషం వేసుకున్నాడో సేమ్ ఇప్పుడు కూడా అలాగే టెడ్డీ బేర్ వేషం వేసుకొని చిన్న సర్ప్రైజ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాడు నవి. విన్నారు కదా, ఇది ఇవాల్టి విధి కలిపిన ప్రేమికులు స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. దిస్ ఈజ్ అనూషా కృష్ణ సైనింగ్ ఆఫ్.